అమ్మాయి 8 మంది పైన క్లస్టర్స్, తర్వాత 8 మంది క్లస్టర్స్ సాల్రా ainda కొంచెం పక్కరా మావా జిందాబాద్ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి పప్పుల నారాయణ గారి నాయకత్వం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ మేడం చెప్పండి అందరికి పని పని ఏమన్నా డౌన్ చేయి రైటా. నమస్కారం. నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్రంలోనే మున్సిపల్ శాఖ మార్చులుగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. స్థానిక నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలం పాటు మంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వం అందించేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తను సొంతంగా ఏదైతే మాటిచ్చాడో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మాట చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల మనసులు చూరగొనే విధంగా, కార్యకర్తల మనసులు చూరగొనే విధంగా ఈ సంవత్సర కాలం పాటు పనిచేయడం జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 46 పార్కులు, నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54 ప్రభుత్వ పాఠశాలలు అన్నిటినీ కూడా ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పనిచేయడం జరిగింది. ఎన్నో దశాబ్దాల కాలం పాటు ఒక కలగా ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీ వాసుల యొక్క సొంత ఇంటి కళ పట్టాలిచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్ అప్రూవ్ చేయించి ఆమోదింపజేసి
ఈరోజు వారందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేర్చిన నాయకుడు మా నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు. ఇదే కాకుండా గత ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో గొప్ప పేరు ఉన్నటువంటి విఆర్ హై స్కూల్ మూతబడిపోతే సారు దాని మీద ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపాయలు వెచ్చించి దాన్ని పునఃప్రారంభించడమే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో దాని రూపుదిద్ది దాని యొక్క పూర్తి బాధ్యతలు అటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇటు దాన్ని పనిచేసేటువంటి ఎన్సీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇన్ఛార్జ్ అయినటువంటి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారితో కమిషనర్ గారితో అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత ఈ విద్యా రంగంలో అపార అనుభవం ఉన్నటువంటి దేశ విదేశాల్లో సైతం పర్యటన చేసి అపార అనుభవం ఉన్నటువంటి తన కుమార్తె శరణి గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పి పూర్తి స్థాయిలో కేవలం పేదరికమే ప్రామాణికంగా ఎక్కడ రికమెండేషన్ లేవు, డబ్బున్న వారికి లేదు, కేవలం పేదరికమే ప్రామాణికంగా ఆ స్కూల్లో అడ్మిషన్స్ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పేదానికి చాలా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఇవే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఎత్తుకుంటే మాట ఇచ్చిన దాని ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలు చేసి మొట్టమొదటి నెల నుంచే 4,000 పెన్షన్ రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వీరందరూ సమన్వయం చేసుకుంటూ లోటు బడ్జెట్లో ఉన్నా కానీ అన్నీ కూడా అమలు చేసే కార్యక్రమంలో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా తల్లుల ఖాతాలో నగదు జమ చేసే కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగిందని చెప్పి తెలియజేసేదానికి సంతోషపడుతూ రాబో రోజుల్లో నెల్లూరు నగర నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి 123 మున్సిపాలిటీల్లో ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది నారాయణ సార్ గారి నేతృత్వంలో అని చెప్పేదానికి ఏమాత్రం సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఒక పండుగ వాతావరణంలో ఈ సంవత్సర కాలం పాటు నారాయణ సార్ గారు చేసే కృషిలో పాలు పంచుకున్నటువంటి అందరికీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మేడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోరాటం, కార్యకర్తల కృషి, కార్యకర్తల మనోభావాలు తగ్గట్టు రాష్ట్ర ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చి మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం గెలిచిన వెంటనే ఆ రోజే పెన్షన్ను ఏదైతే పెంచి ఇస్తామని చెప్పారో మాట మీద నిలబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి రాష్ట్ర కార్యక్రమాల్లో ఏదైతే మాట ఇచ్చారో ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ మహిళలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ సూపర్ 6 కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి లోటు బడ్జెట్ ఉన్నా ఈరోజు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే సమయంలో నెల్లూరు నగరానికి వచ్చేటప్పటికే మా నాయకుడు పొంగూరు నారాయణ గారు గెలుపు కొన్ని 25-30 సంవత్సరాల తర్వాత ఎవరు ఊహించినంత ఎన్నడూ ఎప్పుడు చూడని వింద దాదాపు 72,000 మెజార్టీ పైకు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుకు అనుగుణంగా ప్రజలకు పనిచేయాలని ఆనాటి నుంచి ఈ క్షణం దాకా కూడా తాపత్రయపడుతూ ముందుకు వెళ్తున్నారు. దీంట్లో భాగంగానే మనందరికీ తెలుసు, గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే 5,500 కోట్ల నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఆనాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ స్కీమ్ని ఇంటింటికి పైప్ లైన్ వేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం వాటన్నింటినీ మూల పెడితే నారాయణ గారు గెలవంగానే రావటమే ఏదైతే ఆగిపోయిన వర్కులు ఏదైతే ఉన్నాయో
దాన్ని పునఃప్రారంభించడం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాటర్ సిస్టమ్ కూడా ఆల్రెడీ ఏదైతే 10% ఆగిపోయి ఉందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బస్ షెల్టర్స్ క్లోజ్ చేసి ఏ విధంగా దుర్వినియోగం అయిందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఆ విధంగా పట్టిడి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేశారు, దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు ఆయన ఒక దీక్షగా ఏదైతే ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించారో ఆ ప్రజలకి మనసుకు అనుగుణంగా ఉండాలని ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు లేవో అవన్నీ వేయడానికి ప్రారంభించడం మొదలుపెట్టారు. అదేవిధంగా ప్రజలకి కావాల్సిన నీడ్ ఏదైతే ఉందో, మెయింటెనెన్స్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ప్యాచ్ వర్క్ కాడి నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు నారాయణ గారు ఆనాడే 5,500 కోట్లు నిధులు చేసుకొచ్చారంటే ఈనాడు ఈ సంవత్సరంలో లోటు బడ్జెట్ ఉన్నా బడ్జెట్ లేదు అంటూనే మా సారు ఈ సంవత్సరంలోనే చాలా 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 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఇప్పుడే చెప్పారు, ఏదైతే పట్టాలు, ఇది ప్రజలకి మనసుకు అద్దుకునే విషయం. ఆ పట్టాలని అక్కడ క్యాబినెట్లో దగ్గరుండి శాంక్షన్ చేసుకొని ప్రజలకు అందించడం జరిగింది. మా నారాయణ గారు మాటలు చెప్పే మంత్రి కాదు, ఏదైతే చేతులతో చేసే మంత్రి. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం కూడా ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ గురించి కూడా ఎవరు ఊహించరు. గతంలో దాదాపు ఆ విఆర్ హై స్కూల్ మూతపడిపోయి ఉండింది. అలాంటి స్కూల్ని పునఃప్రారంభించి ఈరోజు పేద పిల్లలకి, ముఖ్యంగా పూర్ ఆఫ్ ద పూర్ పిల్లల్ని ఎక్కడెక్కడ ఉన్నారో అనేది దాదాపు ఒక వారం నుంచి సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. వాటినన్నిటి కూడా రేపు ఎల్లుండి వచ్చి సార్ దాన్ని అంతా కూడా తీసుకొని ఆ లిస్టు తీసుకొని ఫైనల్ చేయబోతున్నారు. ఇది నిజంగా ప్రజలు చేసుకున్న అదృష్టం, నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈ స్కూల్ అనేది ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్ లాగా కాకుండా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్స్, ఆ స్కూల్లో ఏ విధంగా పిల్లలకు పాఠాలు చెప్తారో, ఏ విధంగా పిల్లల్ని మోటివేట్ చేస్తారో, ఏ విధంగా పిల్లలకి యాక్టివిటీస్ నేర్పిస్తారో ఇవన్నీ కూడా ఆ స్కూల్లో ఉండబోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అలాంటి స్కూల్లో పిల్లలు చదవబోతున్నారంటే ఆ పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు అదృష్టవంతులుగా నేను భావిస్తున్నా. ఏదేమైనా ఈరోజు అలాంటి మంత్రి దగ్గర మేమందరమే పనిచేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు ఏదైతే చేసి గతంలో ఏ నాయకుడు చేయని విధంగా 10 కోట్ల నిధుల్ని, తన సొంత నిధుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం వేచిస్తున్నారు మా మంత్రి గారు. అదే కాకుండా వాళ్ళకి సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా, అంటే ఏదో ఒక చిన్న కష్టం వస్తేనో ఒక ఇబ్బంది వస్తేనో వాళ్ళకి చేయడమే కాకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళ జీవన ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు మంత్రి గారు. ఇలాంటి ఒక మంచి మంత్రి, ఒక మంచి శాసనసభ్యుడు కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీకి దొరకడం, అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలకు దొరకడం వాళ్ళందరి అదృష్టంగా భావిస్తున్నాం. రేపు రాబోయే సంవత్సరంలో, ఈ సంవత్సరంలోనే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయా, ఎవరెవరి దగ్గర ఉన్నాయా వాటిని అన్నీ తీసుకొచ్చి నెల్లూరు నగరానికి పెడుతున్నారు. రేపు రాబోయే సంవత్సరంలో నేను చెప్పని అవసరం లేదు, ఆయన ఊహ అందకని ఎన్నో ప్రాజెక్టులు రాబోతున్నాయి. ముఖ్యంగా మనం ఏదైతే ఎప్పటి నుంచో కలలు కంటున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి చేయబోతున్నారు, వాటర్ సిస్టమ్స్ పూర్తి చేయబోతున్నారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో మార్కెట్ లేకపోతే ఆ మార్కెట్ని కూడా ఏదైతే రూరల్లో ఉందో అలాంటి మార్కెట్ కన్నా డబల్గా మార్కెట్లు ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఇంకా ప్రజలే చూస్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ మేమే చెప్తాం ఎన్ని చేయబోతున్నారనేది. అవే కాకుండా ఇంకా పార్కుల విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 46 పార్కులు, ఎక్కడ పిల్లలు ఆడుకోవాలన్నా, ఎక్కడ పెద్దవాళ్ళు సేద తీర్చుకోవాలన్నా మన నెల్లూరులో వెళ్ళి ఈ సెలవుల్లో ముఖ్యంగా నెల్లూరులో ఎక్కడికి వెళ్ళి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఆ పార్క్ని ఎంజాయ్ చేశారు. ఆ వీడియోస్ చూస్తుంటే మాకే ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా అక్కడ కూర్చొని గంటలు కూర్చొని అక్కడే ఉండి వాళ్ళందరూ కూడా ఆడుకోవడము, మాట్లాడుకోవడము, వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ చేసుకోవడం, ఇటువంటి ఒక మంచి పార్కుల్ని ప్రతి డివిజన్లో ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పం ఈరోజు ఈ సంవత్సరంలో నెరవేరిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఒక మంచి మంత్రి నెల్లూరు నగరానికి రావడం నెల్లూరు నగర ప్రజలు చేసుకున్న అదృష్టం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా నీవందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ రేపు రాబోయే సంవత్సరంలో
ఆయనకి భగవంతుడు ఆశీస్సుతో ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో, ఆయన ఏదైతే ఊహించుకుంటున్నాడో, ఆయన సంకల్పం ఏదైతే ఉందో అవన్నీ నెరవేరాలని చెప్పి భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంచి ప్రభుత్వం ఇది. ఎందుకంటే గతంలో రాక్షస పాలనని అనుభవించి ఈ రోజుతో సంవత్సరం పూర్తయింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అరాచకాలు చూసాం, అన్యాయాలు చూసాం, దౌర్జన్యాలు చూసాం, నరకడాలు చూసాం, అన్నీ చూసాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయినా కూడా అటువంటి చర్యలు ఏమీ జరగల. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ, లేదా స్థానిక నాయకులను కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళెవ్వరిని కూడా ఎక్కడ కూడా అన్యాయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలా. గతంలో అయితే వైసీపీ ప్రభుత్వంలో పబ్లిక్లో ఎక్కడన్నా మాట్లాడాలన్నా కూడా ప్రజలు చాలా భయపడేవాళ్ళు. ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందో, నా పెన్షన్ తీసేస్తారో లేదంటే రేషన్ కార్డు తీసేస్తారో అని రకరకాలుగా బాధపడేవాళ్ళు. అటువంటిది ఈరోజు మనకి ఎమ్మెల్యేగా గెలిచి మంచి మెజార్టీ 74,000 చిల్లర మెజార్టీతో పొంగూరు నారాయణ గారు గెలిచి ఈరోజు రాష్ట్ర మంత్రిగా అంటే ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయి మున్సిపల్ శాఖ మార్చిలు అలాగే పట్టణాభివృద్ధి శాఖ మార్చిలుగా ఉన్నప్పటి నుండి కూడా ఏ క్షణం కూడా ఆయన 4 అవర్స్ కన్నా ఎక్కువ నిద్రపోకుండా ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఆ సమస్యలన్నీ తీర్చుతూ, ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కడైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో, రోడ్డు ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో రాష్ట్రం అంతా కూడా ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా వేయించడం జరిగింది. గతంలో మనం చూసాం వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ బస్సులాడి ఇరుక్కుపోయి, ఎక్కడ స్కూటర్లో మీ మీడియా వాళ్ళే చూపించేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ స్కూటర్లోనే పడిపోవడం, లేకపోతే ఆటోలో వెళ్తే కాన్పు అయిపోవడం, రకరకాల ఇవన్నీ కూడా చూసాం. ఈరోజు అమరావతి కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ పట్టినా కూడా డెవలప్మెంట్ అంటే పొంగూరు నారాయణ గారు. ఈరోజు పొంగూరు నారాయణ గారు చెప్పాలంటే వెంకటేశ్వరంలో ఈరోజు పట్టాలు 1400 పట్టాలు ఇష్యూ చేయడం అంటే అది కూడా డైక్లాట్లో ఆ సర్వే నెంబర్ని మార్చి ఒరిజినల్ రైతు పట్టాలు ఇచ్చేది, అంటే పట్టాలు కాదు ఒరిజినల్ రైతు పట్టాలు ఇచ్చేదానికి 1400 శాంక్షన్ చేయడం. అలాగే ఎల్ఈడి లైట్లు అన్నీ పోయింటే కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక 3000 లైట్లు తెప్పించి వెంటనే ఎల్ఈడి లైట్లు ఇచ్చడం. పేదవాళ్ళు తినేదానికి భోజనం లేకపోతే 5 రూపాయలకే భోజనం అన్నా క్యాంటీన్లో భోజనం అరేంజ్ చేయడం. అలాగే ఎక్కడ పట్టినా కూడా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అలాగే వాటర్ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా ఈ ఇయర్ లోపల ఖచ్చితంగా కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ఎవరైతే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారో, అలాగే వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ డబల్ చేయడం జరిగింది. డయాలసిస్ పేషెంట్స్ కూడా అమౌంట్ పెంచడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మహిళలకి గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఏవైతే సూపర్ 6లో చెప్పారో అవన్నీ కూడా చేస్తానని చెప్పి, ఎందుకంటే రాత్రి కూడా మన తల్లికి వందనం పేరు మీద వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా పడ్డాయి. అలాగే పెన్షన్స్ కూడా ఎవరైతే భర్త చనిపోయి లేదంటే స్పౌజ్ పెన్షన్స్ అంటారు, ఎవరైనా భర్త చనిపోయినా భార్య చనిపోతే భర్తకి ఆ పెన్షన్స్ కూడా రెడీ చేస్తున్నారు. అలాగే ఈ ఇయర్లో ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. ప్రతి ఇంటికి బ్లూ ట్యాప్ కనెక్షన్, వాటర్ ట్యాప్ కనెక్షన్ అంటారు. బ్లూ ట్యాప్ అనేది అలవాటు అయిపోయింది ప్రజలకి, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా. ఆ బ్లూ ట్యాప్ కనెక్షన్లో నుంచి స్వచ్ఛమైన త్రాగునీరు, స్వచ్ఛమైన నీరు మన అక్కడి తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏవైతే ఉన్నాయో ఇంకా ఎన్ని అద్భుతాలు కూడా సృష్టిస్తారో కూడా అన్నీ చేస్తారు. ఏవైతే చేయలేననుకున్నారో నెల్లూరు నగరంలో అవన్నీ కూడా ఖచ్చితంగా పొంగూరు నారాయణ గారు చేసి చూపిస్తారని చెప్పి చెప్పుకుంటూ, అలాగే వన్స్ అగైన్ తెలుగుదేశం పార్టీ కంగ్రాచులేషన్స్. ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే క్లస్టర్లు, యూనిట్లు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే అనురాధ మేడం గారు, రేవతి మేడం గారు, అలాగే అన్నంగి ప్రసాద్ గారు, సత్య గారు, మంజులా గారు, మన అన్నపూర్ణ గారు, తర్వాత విజయమ్మ గారు, అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇచ్చేసిన దానికి అందరికి కూడా థ్యాంక్స్.